Hi everyone, welcome to my channel. Today we are going to learn about 7th class social second lesson rain and rivers. In the previous video we learned about preventing soil erosion. Now in this video we are going to learn about facing the challenge in cyclones and floods. తుఫానులు వరదల సమయాల్లో మనకు ఎదురయ్యే ఇబ్బందుల గురించి తెలుసుకుందాం. India has a long coastline and it is frequently faced with destructive cyclones from the Bay of Bengal. ఇండియాకు కోస్ట్లైన్ అనేది చాలా పొడవుగా ఉంది. ఈ కోస్ట్లైన్ ప్రాంతాల్లో బే ఆఫ్ బెంగాల్ నుండి వచ్చే తుఫాన్ల ద్వారా చాలా వరకు ఇబ్బందులను ఎదుర్కోవాల్సి వస్తుంది. When heavy winds blows from the sea, heavy rains lash the lands. ఎప్పుడైతే ఆ సముద్రం నుంచి గట్టిగా గాలులు వీచినప్పుడు ఆ చుట్టుపక్కల ఉన్న ప్రాంతాలకు నష్టం అనేది వాటిల్తుంది. అండ్ హై వేవ్స్ మేక్ ద సీ వెరీ అన్సేఫ్. సముద్రం నుండి వచ్చే ఎత్తైన అలలతోటి కూడా ఆ చుట్టుపక్కల ఉన్న వాళ్ళు సేఫ్గా ఉండలేరు. దిస్ యూజువల్లీ అక్కర్స్ బిట్వీన్ జూన్ అండ్ డిసెంబర్. మరి ఈ పరిస్థితి ఎప్పుడు వస్తుంది? జూన్ డిసెంబర్ మధ్యలో వస్తుంది. ద వరస్ట్ సైక్లోన్ హిట్ ద ఈస్ట్ కోస్ట్ ఇన్ నవంబర్ 1977. ఒక వినాశకరమైన తుఫాను 1977లో ఇక్కడ ఈస్ట్ కోస్ట్ ప్రాంతాల వాళ్ళని చాలా వరకు నష్టపరిచింది. వెన్ 6 మీటర్ హై టైడల్ వేవ్స్ స్వెప్ట్ అక్రాస్ విలేజెస్ ఇన్ కోస్టల్ ఏరియా. ఈ కోస్టల్ ఏరియాలో ఉన్న ఈ విలేజెస్ని 6 మీటర్ల ఎత్తు వరకు వచ్చిన అలలు చాలా వరకు నష్టాన్ని వాటిల్లేటట్టు చేశాయి. కిల్లింగ్ 9,941 people. At least 100 villages were washed away by the cyclonic storms and the ensuing floods. ఈ తుఫాను వల్ల చుట్టుపక్కల ఉన్న 100 విలేజెస్ మొత్తము నీటిలో కొట్టుకుపోవడం జరిగింది. అక్కడ 9,941 మంది చనిపోవడం జరిగింది. సీన్ ఫ్రమ్ ఎయిర్ ఇట్ సీమ్డ్ లైక్ ఏ షీట్ ఆఫ్ వాటర్ డ్రాన్ ఓవర్ ద అఫెక్టెడ్ ఏరియాస్ ఫ్లోటింగ్ ఇన్ ద స్విర్లింగ్ వాటర్. ఇక్కడ ఈ పరిస్థితి ఎలా కనిపించిందంటే ఆకాశం నుంచి చూస్తే అక్కడ ఉన్న ఆ ఇల్లు అక్కడ ప్రజలు అంతా నీళ్లపై తేలియాడుతున్నాయా అన్నట్టుగా అనిపించింది. ఫార్మేషన్ ఆఫ్ సైక్లోనిక్ మే సీమ్ నేచురల్ ఓవర్ విచ్ హ్యూమన్ బీయింగ్స్ హ్యావ్ నో కంట్రోల్. ఈ సైక్లాన్స్ అనేవి ప్రకృతి సిద్ధంగా జరుగుతాయి, వీటిపైన మనుషులు కంట్రోల్ చేయడం అనేది చాలా కష్టం. హౌఎవర్ ద ఇంపాక్ట్ ఆఫ్ దీస్ డిజాస్టర్స్ హ్యాస్ హైటెండ్ ఆర్ లెసెండ్ డ్యూ టు హౌ అవర్ సొసైటీ ఈజ్ ఆర్గనైజ్డ్ అండ్ ప్రిపేర్డ్. అయితే ఈ వరదల నుండి మనల్ని మనం కాపాడుకోవడానికి మనం తీసుకునే కొన్ని ముందు జాగ్రత్త వల్ల వీటి ప్రభావం ఎక్కువగానో తక్కువగానో ఉండవచ్చు. For example, if you see who lives in the most vulnerable part of the land which is most affected by cyclones, you will find that it is the people who live there with least resources to defend themselves. The sea coasts are lined with the huts of poor fisher folk and the lowlands of the towns and villages which get flooded are usually inhabited by the slum of the poor. అయితే ఉదాహరణకు తీసుకుంటే మనము ఇక్కడ ఈ వరదలు ఎక్కువగా సంభవించే ప్రాంతాల్లో ఉండే ప్రజలు ఎవరు? పేద ప్రజలు. అంటే ఈ తేరరేఖ చుట్టూ ఉండే వాళ్ళు ఎవరు? మత్స్యకారుల గుడిసెలు ఉంటాయి. వీళ్ళు ఈ వరదల ప్రభావాన్ని తట్టుకోవడానికి తగిన సాధనాలు కానీ సామర్థ్యాలు కానీ వీళ్ళకు ఉండవు. అదేవిధంగా పట్టణాల్లో నివసించే పేద ప్రజలు మురికివాడలు ఉంటాయి. ఈ మురికివాడల్లో కూడా ఇలాంటి వరదలు వచ్చినప్పుడు వాళ్ళు చాలా ఇబ్బంది పడతారు. The people who live in high cement concrete buildings are able to store food. అయితే ఈ పెద్ద పెద్ద బిల్డింగ్లో ఉండేవాళ్ళు వాళ్ళకి కావాల్సిన ఆహార పదార్థాలు స్టోర్ చేసుకునే సామర్థ్యం వాళ్ళకు ఉంటుంది. వాటర్ కానీ ఫుడ్ కానీ వాళ్ళు స్టోర్ చేసుకునే సామర్థ్యం వాళ్ళకు ఉంటుంది. ఫర్ మెనీ డేస్, అంటే ఎక్కువ రోజుల వరకు వాళ్ళ ఆహార పదార్థాలు స్టోర్ చేసుకొని పెట్టుకుంటారు. దస్ వీ కెన్ సీ దట్ డిజాస్టర్స్ అఫెక్ట్ ద పూరెస్ట్ ద మోస్ట్. అయితే ఇక్కడ ఎవరిని ఎక్కువగా ఈ వరదలు నష్టపరుస్తున్నాయి? పేద ప్రజలను మాత్రమే నష్టపరుస్తున్నాయి. ఎందుకంటే వాళ్ళు కావాల్సిన సామాన్లను భద్రపరచుకోలేరు, వాళ్ళ గుడిసెలు కాబట్టి వరదలు వచ్చేస్తే అవన్నీ నీటిలో తడిచిపోతాయి. యూజువల్లీ ఇమీడియట్లీ ఆఫ్టర్ ద ఫ్లడ్ వాటర్ recede, all sources of water are polluted and become unsafe for drinking, but the poor are forced to use the polluted water and face the risk of several diseases like cholera, dysentery, jaundice, etc. Only those with resources are able to arrange for safe bottled water to drink, since roads are damaged and it rains heavily. Bringing in relief to the worst affected areas is not easy. Here, people are forced to rely on their own resources to save themselves.
అయితే ఈ వరద అనేది తగ్గిన తర్వాత తాగే నీరు మొత్తం కలుషితం అవుతుంది, అది తాగడానికి పనికి రాకుండా పోతుంది. కానీ పేద ప్రజలు మాత్రం వాటిని తప్పని పరిస్థితుల్లో తాగడం వల్ల వాళ్ళకు కలరా, కామెర్లు వంటి అంటురోగాలు వస్తాయి. అయితే కొంతమందికి మాత్రమే ప్యూరిఫైడ్ వాటర్ అనేది లభిస్తుంది. అయితే ఇక్కడ ఎక్కువ వర్షాలు పడడం వల్ల రోడ్లన్నీ పాడైపోతాయి, వాటిని రిపేర్ చేయడము అంత తేలికైన పని కాదు. ఇటువంటి ప్రాంతాల్లో ప్రజలు తనను తాను రక్షించుకోవడానికి సొంత వనరులపైనే ఆధారపడతారు. While the immediate damage of the cyclones is also heavy, like loss of lives, crops, houses, property, etc. More importantly, they also cause long-term damages. ఈ వరదల వల్ల వాళ్ళకు ఇమీడియట్ నష్టాలు ఏంటంటే ప్రాణ నష్టం జరుగుతుంది, అదేవిధంగా క్రాప్స్ పంటలు నష్టపోతారు, వాళ్ళ ప్రాపర్టీ కూడా నష్టపోతారు. ఇంకా లాంగ్ టర్మ్ డ్యామేజెస్ ఏంటంటే ఫర్ ఎగ్జాంపుల్ ద లైఫ్ సేవింగ్స్ ఆఫ్ మోస్ట్ ఆఫ్ ద పూర్ స్టోర్డ్ ఇన్ ద హౌసెస్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ ఫుడ్, టూల్స్, క్యాటిల్, స్మాల్ షాప్స్, వెహికల్స్, బోట్స్, నెట్స్ ఎట్సెట్రా ఆర్ డిస్ట్రాయిడ్. అయితే ఈ వాళ్ళు లాంగ్ టర్మ్ కోసం అంటే వాళ్ళ సంవత్సరం పొడుగునా కావాల్సిన ఆహార ధాన్యాలు దాచిపెట్టుకుంటారు, అవి నష్టపోతారు. అదేవిధంగా పశువులను నష్టపోతారు. చిన్న చిన్న షాపులు పెట్టుకున్న వాళ్ళు వాళ్ళ వస్తువులు నష్టపోతారు. వెహికల్స్, తర్వాత బోట్స్, నెట్స్ ఇవన్నిటిని ఏమైపోతాయి, ఈ వరదల ద్వారా పాడైపోతాయి. టు గో బ్యాక్ టు దేర్ వర్క్ దే నీడ్ టు బై ఆల్ దీస్ అగైన్. అయితే మళ్ళీ వాళ్ళు వర్క్ వెళ్ళాలంటే వాళ్ళు ఇవన్నీ మళ్ళీ కొనుక్కోవాల్సి వస్తుంది. మెనీ ఫ్యామిలీస్ మే లాస్ దేర్ వర్కింగ్ మెంబర్స్, డైలీ వేజ్ వర్కర్స్ ఫేస్ లాస్ ఆఫ్ వర్క్ ఫర్ సెవరల్ వీక్స్ టిల్ నార్మల్లీ రిటర్న్స్ అండ్ దేర్ ఫోర్ లాస్ ఆఫ్ లైవ్లీహుడ్. అయితే కొంతమంది వాళ్ళ ఇంట్లో ఉన్న ఫ్యామిలీ మెంబర్ను నష్టపోతారు. డైలీ వేజ్ వర్కర్స్, డైలీ రోజు కూలి చేసుకునే వాళ్ళు వాళ్ళ వేజెస్ అనేవి వాళ్ళు మిస్ అయిపోతారు. ఈ పరిస్థితి మళ్ళీ తిరిగి నార్మల్గా అయ్యేంత వరకు ఈ ప్రాబ్లం వీళ్ళు ఫేస్ చేస్తూనే ఉంటారు. ఫార్మర్స్ టూ నాట్ ఓన్లీ ఫేస్ లాస్ ఆఫ్ క్రాప్స్ బట్ ఆల్సో పర్మనెంట్ డ్యామేజ్ టు దేర్ ల్యాండ్స్. అయితే ఈ ఫార్మర్స్ రైతులు వాళ్ళ పంటనే నష్టపోవడం కాకుండా వాళ్ళు చేసుకునే పనికి తగ్గ పొలము, ఆ ల్యాండ్ను కూడా వాళ్ళు నష్టపోతారు. హౌ కెన్ పీపుల్ మీట్ ద ఛాలెంజెస్ ఆఫ్ డిజాస్టర్స్ లైక్ సైక్లోన్స్ అండ్ ఫ్లడ్స్? తుఫాన్లు, వరదలు లాంటి వైపరీత్యాలను ప్రజలు ఏ విధంగా ఎదుర్కోవాలి, వాటిని గురించి చూద్దాం. దిస్ కెన్ బి డన్ through long-term planning by government and close cooperation between the people and the government agencies. Today, with the installation of early warning systems by the government, it is possible to predict the possibilities of natural disasters like cyclones and floods. Government thus put these systems in place and inform people about the possibility of disasters. ఇలా తుఫాన్లు, వరదలు వచ్చినప్పుడు గవర్నమెంట్ లాంగ్ టర్మ్ ప్లాన్ చేసి ప్రజలను రక్షించాలి. అదేవిధంగా ప్రజలు, గవర్నమెంట్ ఇద్దరు కలిసి ఇలాంటి పరిస్థితులను ఎదుర్కోవాలి. ఈ రోజుల్లో తుఫాన్లు, వరదలు వంటి న్యాచురల్ డిజాస్టర్స్ గురించి ముందుగా ఊహించి చెప్పడం పెద్ద కష్టమేమి కాదు. కాబట్టి ఏ ప్లేస్లోకి అయితే ఇలాంటి న్యాచురల్ డిజాస్టర్స్ సంభవిస్తాయో ఆ ప్లేస్లో వాళ్ళను సురక్షితమైన ప్రాంతాలకు తరలించడము, వారికి కావాల్సిన జాగ్రత్తలు తీసుకోవడము, ఎలా ఉండాలో ప్రజలకు ప్రభుత్వము తెలియజేస్తుంది. Governments are also responsible for providing long-term security to all the people by building strong roads which are not easily destroyed, safe pakka houses for those living in vulnerable areas like sea coast or along the rivers or in lowlands. Food, water and medical emergency teams should be kept ready whenever there is a forecast of cyclone. ఇలా వరదలు, తుఫాన్లతో ఇబ్బంది పడుతున్న ప్రజలను కాపాడడం, లాంగ్ టర్మ్ సెక్యూరిటీ అందించడము గవర్నమెంట్ బాధ్యత. అది ఎలా అంటే సేఫ్టీ రోడ్స్ని నిర్మించడం, అదేవిధంగా పక్కా హౌసెస్ను నిర్మించడము, వల్నరబుల్ ఏరియాస్ అంటే నదీ తీర ప్రాంతాల్లో లేదంటే సముద్ర తీర ప్రాంతాల్లో నివసించే వాళ్లకు ఫుడ్, వాటరు, అదేవిధంగా మెడికల్ ఎమర్జెన్సీ టీమ్స్ని పంపించడము. అవసరమైనప్పుడు ఒకవేళ అక్కడ వరదలు సంభవిస్తాయి అనుకుంటే దానికి ముందుగానే మెడికల్ టీమ్స్ని రెడీగా పెట్టుకోవడము అనేది గవర్నమెంట్ రెస్పాన్సిబిలిటీ. హౌ కెన్ ద పీపుల్ ప్రిపేర్ ఫర్ డిజాస్టర్స్? మరి ఈ డిజాస్టర్స్ని ఎదుర్కోవడానికి పీపుల్ ఎలా ప్రిపేర్ కావాలి అని అంటే ఫస్ట్ వన్ వచ్చేసి సైక్లోన్స్ అండ్ ఫ్లడ్స్ ఆర్ సీజనల్ ఫెనామినన్. డ్యూరింగ్ ద సైక్లోన్ లిజన్ టు ద రేడియో ఆర్ టీవీ వెదర్ రిపోర్ట్స్. In case of cyclone, flood warning ensures that everyone is alerted. This is usually done through loudspeakers or by going from door to door.
ఈ వరదలు తుఫాన్లు అనేవి సీజనల్గా వస్తూనే ఉంటాయి. ఈ కాలంలో టీవీ, రేడియోలు మొదలైన ప్రసార మాధ్యమాల ద్వారా లేదా ఇంటింటికి తిరిగి చెప్పి ప్రజలను అప్రమత్తం చేయాలి. కీప్ అన్ ఎమర్జెన్సీ కిట్ రెడీ ఎట్ హోమ్. దీస్ కిట్స్ షుడ్ కంటైన్ ఇంపార్టెంట్ పేపర్స్, సమ్ ఫుడ్, సమ్ మనీ అండ్ ఎమర్జెన్సీ టెలిఫోన్ నెంబర్స్. ప్రతి ఇంట్లో అత్యవసర కిట్ అనేది ఉండాలి. ఎమర్జెన్సీ కిట్ సిద్ధంగా ఉంచుకోవాలి. ఈ కిట్లో కొన్ని ముఖ్యమైన కాగితాలు, ఆహార పదార్థాలు లేదంటే డబ్బు అవసరమైన సమయంలో సంప్రదించడానికి కొన్ని ఫోన్ నెంబర్లను దగ్గర పెట్టుకోవాలి. ద నియరెస్ట్ అవైలబుల్ ప్లేస్ వేర్ రెఫ్యూజ్ కుడ్ బి సాట్ ఇన్ కేస్ ఆఫ్ ఏ సైక్లోన్ షుడ్ బి ఐడెంటిఫైడ్ ఇన్ అడ్వాన్స్. తుఫాన్ సంభవిస్తే వెళ్ళడానికి దగ్గరలో పునరావాస కేంద్రం ఏదైనా ఉందా ముందుగానే తెలుసుకోవాలి. వేర్ నెసెసరీ ద వాల్స్ ఆఫ్ ద హౌస్, రూఫింగ్, డోర్స్ అండ్ విండోస్ షుడ్ బి స్ట్రెంథెండ్. అవసరమైతే ఇంటి గోడలు, పైకప్పు, తలుపులు, కిటికీలను దృఢంగా నిర్మించుకోవాలి. వెన్ యూ గెట్ ఏ సైక్లోన్ వార్నింగ్, స్టోర్ అడికేట్ డ్రింకింగ్ వాటర్ అండ్ ఫుడ్ గ్రెయిన్స్ ఇన్ వాటర్ ప్రూఫ్ బ్యాగ్. మీకు సైక్లోన్ హెచ్చరిక రాగానే సరిపోయినంత డ్రింకింగ్ వాటర్, అదేవిధంగా ఫుడ్ను కూడా ఒక వాటర్ ప్రూఫ్ బ్యాగ్లో పెట్టేసుకోవాలి. డు నాట్ వెంచర్ అవుట్ సైడ్ ఎస్పెషల్లీ ఇన్ టు ద సీ డ్యూరింగ్ అండ్ ఆఫ్టర్ ద వార్నింగ్ హ్యాస్ బీన్ సౌండెడ్. మీకు హెచ్చరిక రాగానే సముద్ర తీరాలకు అసలు వెళ్ళకూడదు. క్లోజ్ డోర్స్ అండ్ విండోస్ అండ్ స్టే ఇండోర్స్. తలుపులు, కిటికీలు మూసేసుకొని లోపలే ఉండాలి. మూవ్ టు ఏ పక్కా బిల్డింగ్ ఇఫ్ యూ ఫీల్ యువర్ హౌస్ ఈజ్ నాట్ స్ట్రాంగ్ ఎనఫ్. ఒకవేళ మీ ఇల్లు స్ట్రాంగ్గా లేదు అనిపిస్తే మీరు అక్కడి నుండి ఒక బిల్డింగ్లోకి మారాలి. ఇఫ్ ద సైక్లోన్ స్ట్రైక్ వైల్ యు ఆర్ ఇన్ ఏ వెహికల్, స్టాప్ బట్ కీప్ అవే ఫ్రమ్ ద సీ షోర్, ట్రీస్, ఎలక్ట్రిక్ పోల్స్ అండ్ అదర్ ఆబ్జెక్ట్స్ దట్ మే బీ అప్రూటెడ్ డ్యూరింగ్ ద గేల్. మీరు ఎప్పుడైతే బండి మీద ఉన్నప్పుడు మీకు ఈ హెచ్చరిక వినబడితే ఆ బండిని అక్కడే ఆపేసి సముద్ర తీరానికి దూరంగా, చెట్లకు, అదేవిధంగా ఎలక్ట్రిక్ స్తంభాలకు దూరంగా ఉండాలి. ఒకవేళ అవి పడినప్పుడు మీకు ప్రాణ నష్టం అనేది కలగొచ్చు. If the cyclone wind suddenly drops, do not go out as it could be the eye of the cyclone. Wait till the all clear declaration is made officially. Listen to radio, TV for updates on the situation. Even after all clear has been sounded, take necessary precautions while moving to or out of your house. There may be partially uprooted trees or poles. Look out for snakes that may have come out of their holes. Do not enter flood waters. They may be too deep. As a student group, you can play a very significant role in spreading awareness about the above precautions. తుఫాన్ గాలి హఠాత్తుగా ఆగిపోయినట్లయితే అధికార యంత్రాంగం ప్రకటించే వరకు బయటకి రాకూడదు. రేడియో ద్వారా ప్రసారమయ్యే సలహాలను పాటించాలి. తుఫాను ప్రమాదం లేదని తెలిసాక తిరిగి ఇంటికి వెళ్ళేటప్పుడు దారిలో రోడ్లపైన పడిన చెట్లు, స్తంభాలు వంటివి ఉంటాయి. వాటిని జాగ్రత్తగా గమనించుకుంటూ వెళ్ళాలి. పాములు వాటి హోల్స్ నుంచి బయటకు వచ్చి ఉంటాయి కాబట్టి జాగ్రత్తగా ఉండాలి. వరద నీటిలోకి అస్సలు వెళ్ళకూడదు. అవి బాగా లోతుగా ఉండవచ్చు. విద్యార్థులుగా మీరందరూ పైన పేర్కొన్న ముందు జాగ్రత్తల చర్యలను వ్యాప్తి చేయడంలో, వీటి పట్ల ప్రజలను చైతన్యపరచడంలో ముఖ్య పాత్ర వహించాలి. ఇఫ్ యూ నీడ్ టు ఎవాక్యుయేట్, వరదల వల్ల ఇల్లు ఖాళీ చేయాల్సి వస్తే, ప్యాక్ క్లోతింగ్, ఎసెన్షియల్ మెడికేషన్, వాల్యుబుల్స్, పర్సనల్ పేపర్స్ ఎట్సెట్రా ఇన్ వాటర్ ప్రూఫ్ బ్యాగ్స్ టు బి టేకెన్ టు ద సేఫ్ షెల్టర్. Put furniture, clothing, appliances on beds or tables. Turn off power. Whether you leave or stay, put sandbags in the toilet bowl and cover all drain holes to prevent sewage backflow. Lock your house and take the recommended or known evacuation routes from your area to the safe shelter. Do not get into water of unknown depth and current stream. బట్టలు, అవసరమైన మందులు, విలువైన వస్తువులు మొదలైనవి వాటర్ ప్రూఫ్ బ్యాగులో ఉంచి రక్షిత ప్రాంతానికి వెళ్ళాలి. వంట సామాగ్రి, స్టీలు, ఇత్తడి వస్తువులను ఫర్నిచర్ లేదా బెడ్ పైన పెట్టి ఉంచాలి. విద్యుత్ సరఫరాను నిలుపుదల చేసేయాలి. మీరు ఇంటిలో ఉన్న, బయటకు వెళ్ళిన టాయిలెట్ పైభాగాన్ని ఇసుక బస్తాలతో మూయాలి. మురుగునీరు వెనుకకు రాకుండా డ్రైనేజీ హోల్స్ని మూసివేయాలి. ఇంటికి తాళం వేయాలి. సురక్షిత ప్రదేశానికి వెళ్ళే మార్గాన్ని కనుక్కోవాలి. లోతు, వేగం తెలియని ప్రవాహాల్లోకి దిగకూడదు. డ్యూరింగ్ ఫ్లడ్, వరద సమయంలో, డ్రింక్ బాయిల్డ్ వాటర్, కీప్ యువర్ ఫుడ్ కవర్డ్ అండ్ డోంట్ ఈట్ టూ మచ్. యూజ్ రా టీ, రైస్ వాటర్, tender coconut water etc. during diarrhea. Do not let children remain on empty stomach. Use bleaching powder and lime to disinfect the surroundings. Avoid entering flood waters. If you have to enter, wear proper
protection for your feet, and check the depth and current with a stick. Stay away from water with over knee deep depth. Do not eat food that got wet in the flood waters. Boil tap water before drinking in rural areas. Use halogen tablets to purify water before drinking. Ask village health worker for details. Be careful of snakes. Snake bites are common during floods. వరద సమయంలో నీటిని మరిగించి తాగాలి. ఆహార పదార్థాలపైన మూతలు ఉంచాలి. భోజనం చాలా తక్కువగా తినాలి. డయేరియా వచ్చినప్పుడు టీ డికాషన్, గంజి, లేత కొబ్బరి నీరు తీసుకోవడం మంచిది. పిల్లలను ఖాళీ కడుపుతో ఉండనివ్వకూడదు. వ్యాధులు వ్యాప్తి చెందకుండా చుట్టుపక్కల బ్లీచింగ్ పౌడర్ మరియు సున్నంను చల్లాలి. వరద నీటిలోకి వెళ్ళకూడదు. ఒకవేళ వెళ్ళదలిస్తే లోతు ఎంతుందో ఒక కర్రతో చూసి మోకాళ్ళ లోతు వరకు మాత్రమే వెళ్ళాలి. వరద నీటిలో తడిచిన ఆహార పదార్థాలు అస్సలు తినకూడదు. గ్రామీణ ప్రాంతాల్లో నీటిని మరిగించి తాగాలి. నీటిని శుద్ధి చేయడానికి హాలోజిన్ టాబ్లెట్స్ను ఉపయోగించాలి. వీటి గురించి మీ గ్రామ ఆరోగ్య కార్యకర్తను అడగండి. వరదల సమయంలో పాము కాట్లు సాధారణం కాబట్టి పాముల విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మరో వీడియోతో మీ ముందుంటాను. బాయ్.